హాయ్ అండి, నేను మళ్ళీ వచ్చేసాను. ఈరోజు బ్లాగ్ వచ్చి తాటికాయతో ఎన్ని వెరైటీస్ నాకు వచ్చినాయి అయితే నేను చేస్తానండి. అవి మీకు చూపిస్తామని చెప్పి వీడియో తీశాను. ఈరోజు అక్కడ పక్కన కూర్చుని చేసేది అయితే మా అమ్మమ్మ అండి, నా హెల్ప్ చేస్తుంది. నిన్నైతే మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి తాటికాయలు తెచ్చుకున్నాను. 3 తాటికాయలు తెచ్చుకున్నాను. 2 పండినవి, 1 పండలేదు. అది పక్కన పెట్టేశాను. ఇవి మాత్రం నేను చేసుకుంటున్నానండి. నా చేయి చూసారా ఎంత బాగా పండిందో. అది మా చెల్లి వాళ్ళ పెద్ద అమ్మాయి అయితే నాకు పెట్టిందండి. అది నా కూతురే. అసలు ఎంత బాగా పెట్టిందంటే చాలా బాగా పెట్టిందండి. కోన్ అయితే చాలా బాగా పెట్టింది కూడా. నాకైతే బాగా నచ్చేసింది కోన్ పెట్టుకోవడం. అది పెట్టడము నచ్చింది, అలా పండడము నచ్చింది. నాకైతే వచ్చిన రోజు ఎలా చేశానండి, తాటికాయతో అలా పేస్ట్ని తీసుకొని నేనైతే ముందు మర్చిపోయి కలిపేసానండి. కానీ తర్వాత మళ్ళీ దేవుడి దయ వల్ల కొంచెం తక్కువ అయింది, అందుకే మీకు చూపిస్తున్నానండి. నేనైతే ఇడ్లీ రవ్వ కలుపుతున్నాను. 1 కేజీ ఇడ్లీ రవ్వ కలిపాను ముందు అయితే. తర్వాత వేసి 1 కిలో దాకా మళ్ళీ వేసేసానండి. నేను పేస్ట్ని బట్టి వేస్తున్నాను. కొంచెం అంటే కొంచెం ఉప్మా రవ్వ వేసాను. అది ఇప్పుడు నేను మూడోది ఏంటంటే బెల్లపు పొడి అండి. నేను ఎక్కువ బెల్లం తక్కువ వాడతాను, బెల్లం పొడి ఎక్కువ వాడతానండి. అది ఎప్పుడు స్టోర్ చేసిన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ బెల్లం పొడి వాడతానండి. కొంచెం అంటే కొంచెం బియ్యం పిండి కూడా వేసాను. ఇలా కలిపేసుకుని నేను మళ్ళీ మీకు చూపిస్తానండి. నేను చెప్పాను కదండి, మా చిన్న అబ్బాయికి అయితే మ్యారేజ్ ఫిక్స్ అయిందని చెప్పాను కదండి. అయితే ఇప్పుడైతే పెట్టుకోలేదండి. మా అన్నయ్య వాళ్ళ అమ్మగారు చనిపోయారు. అయితే వాళ్ళు ఒక 2 నెలలాగా పెట్టుకుందామని చెప్పారు అండి. అందుకని చెప్పేసి నేను పెట్టుకోలే. ఇక నుంచి అయితే నేను కంటిన్యూగా వీడియోస్ తీసుకుంటానండి. ముందుగా వండి పెట్టుకుని ఆయిల్ పోసుకుని తగినంత ఆయిల్ పోసుకుని ఆయిల్ కాగిన తర్వాత హీట్లోనే ఉంచాలండి ఆయిల్ అయితే. లేదంటే స్లోగా పెడితే అది ఇలా మొత్తం అంతా ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మన బూర్లోంచి పొంగిన పిండి అలా వస్తుంది, బయటకు అలా వచ్చేస్తుంది. అందుకని చెప్పేసి నేను స్పీడ్లోనే పెట్టేశాను. పర్ఫెక్ట్గా వచ్చినాయి అండి, చాలా బాగా వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. నేనైతే గారెలు అయితే వేసేసానండి. గారెలు వేసేసిన తర్వాత నేను మళ్ళీ ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎందుకంటే నేను ఒకేసారి ఎందుకు చేశాను అంటే, నేను గారెలు తిన్న తర్వాత అయ్యో నేను ఇడ్లీ వేసుకుంటే బాగుండేది కదా, మనం ఇడ్లీ కూడా వేసుకుంటే బాగుండేది కదా అని మనకు అనిపించకూడదు కదండి. ఎలాగో సీజన్లో ఒక్కసారి దొరుకుతాయి, మాకైతే అతమానం దొరకదండి. నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రమే తెచ్చుకుంటాను. మా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే నేను 2 రోజులకు 3 రోజులకి వెళ్తూనే ఉంటాను. కానీ తాటికాయలు అయితే దొరకవు కదండి. మా మరిదాన్ని ఎక్కడో చెరువు కాడి నుంచి తీసుకొచ్చాడంట. ఈ దాస్ మా చెల్లి నాకు ఇచ్చిందండి. నేనైతే ఫస్ట్ అయితే ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను, తాటి రొట్టె, ఇవి 3 కూడా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అయితే పాతకాలంలో ఏంటంటే మనం మామూలుగా పేస్ట్ వేసి కింద ఆయిల్ పోసి, మూకుట్లో ఆయిల్ పోసి, ఆయిల్లో అరిటాకు వేసి, లేదంటే ఏదన్నా బాదం కానీ వేసి తర్వాత మనం రొట్టెను, అది కామన్. మా అమ్మ అలాగే చేసేది, మా అమ్మమ్మ కూడా అలాగే చేసేది. నేనైతే ఇప్పుడు గ్యాస్ మీద వేస్తున్నాను కాబట్టి నేను మామూలుగా స్లోగా పెట్టేసి, మంట అయితే స్లోగా పెట్టేసి 2 కింద వేసుకుంటున్నానండి. నేనైతే మూత పెట్టేసి బాగా స్లో పెట్టేశాను. ఆ రొట్టె అయితే తయారైపోయింది. నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇడ్లీకి నేనైతే అంటే ఇడ్లీ ఎక్కువ తింటామేమో అని చెప్పేసి నేనైతే 4 రేకులు పెట్టేశాను. తాటికాయలు ఎక్కువ అయినాయి, అంతే ఎక్కువైందండి. 2 తాటికాయలు కదండి, పేసం ఎక్కువ వచ్చింది. అందుకని చెప్పేసి నేను ఇడ్లీ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అవి కూడా చాలా బాగా, అంటే ఒకటే పిండి కాబట్టి నేను 3 వేసేసానండి. 1 తింటే అయ్యో ఇది తిన్న తర్వాత ఇడ్లీ తింటే బాగుండేది అని అనిపించకుండా 3 టేస్ట్ చేస్తే ఈ సంవత్సరం పూర్తయిపోద్ది కానీ ఫుల్ఫిల్ అయిపోద్ది కదా అని చెప్పేసి ఇలానే 3 వేసేసానండి. నా వీడియో ఎలా ఉందో చెప్పండి. మీరు నా వీడియో కొత్తగా చూస్తే మాత్రం నా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మీ కోసం నేను వీడియోస్ చేస్తూనే ఉంటాను. బాయ్.